గట్టిదానివే పాలకొండలో ఎన్నాళ్ళు ఉంటావు? కూతురు దగ్గరికి వచ్చాను. 2, 3 ఏళ్ళు ఇక్కడ ఉండి ఆ తర్వాత కొడుకు దగ్గరికి వెళ్తాను అంది రాధమ్మ. పగలబడి నవ్వాడు. నీది నా వయస్సే. 90 ఏళ్ళు వచ్చాయి నీకు కూడా. ఇంకా ఎన్ని ఏళ్ళు బతకాలని? బతికి ఏం చేద్దామని? బతుకు మీద ఆశ చావలేదే మీకు? నీ భార్య చనిపోయింది. నా మొగుడు చనిపోయాడు. నిన్ను పెళ్లి చేసుకోవాలని ఉంది అందామె. మళ్ళీ నవ్వాడు. పళ్ళన్నీ ఊడిపోయాయి. చర్మం ముడతలు పడింది. అయినా నీకు మళ్ళీ పెళ్లి చేసుకోవాలని కోరిక ఎలా కలిగిందే? నువ్వు దిగులుగా కూర్చున్నట్లు కనిపించావు. నిన్ను నవ్వించాలని అలా అన్నానులే. ఈ వయసులో నాకు నీకు పెళ్ళేమిటి? నా మీద కాలు వెయ్యాలన్నా నీకు కాలు లెగవదు నవ్వుతూ అంది రాధమ్మ. అటూ ఇటు చూశాడు. ఎవరన్నా రాధమ్మ మాటలు విన్నారేమోనని. ఓసిని దుంపతెగ, వయస్సు మీద పడ్డా చతురులు ఆడటం తగ్గలేదుగా. సరదాగా మాట్లాడతావు. ఎటువంటి కల్మషం ఉండదు నీ మనసులో. అందుకే నువ్వంటే ఇష్టం అన్నాడు బాపయ్య. ఆమె వచ్చి పక్కన కూర్చొని సరదాగా మాట్లాడటంతో కొత్త జవసత్వాలు వచ్చినట్లుగా అనిపించింది బాపయ్యకు. నువ్వు ఇక్కడ ఉన్నన్నాళ్ళు రోజూ వచ్చి 10 నిమిషాలు మాట్లాడిపోతూ ఉండవే. నిన్ను చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది అన్నాడు. వయసులో ఉన్నప్పుడు రాధమ్మనే పెళ్లి చేసుకోవాలనుకున్నాడు బాపయ్య. ఇంట్లో వాళ్ళు కూడా అభ్యంతర పెట్టలేదు. రాధమ్మ అన్న శరభయ్య తాగుబోతు, రౌడీ, అందరినీ బెదిరించి డబ్బు గుంజుతూ ఉండేవాడు. పొలాల్లో రాధ వెనకే తిరుగుతున్నావు, డబ్బులివ్వు అని బెదిరించి 2, 3 సార్లు డబ్బులు గుంజేశాడు. మా అన్నకు భయపడి డబ్బులు అడగంగానే ఇచ్చేస్తున్నావు. ఇలాగైతే రేపు మనిద్దరి పెళ్లి అయ్యాక కూడా రోజు మన ఇంటి మీద పడి మెక్కుతాడు. తిరగబడి 4 గుద్దులు గుద్దు, మళ్ళీ నీ జోలికి రాడు అంది రాధ ఓ రోజు తనతో. ఆమె ఇచ్చిన ప్రోత్సాహంతో శరభయ్య జుట్టు పట్టుకొని తల వంచి పిడిగుద్దులు గుద్దాడు వీపు మీద. ఆ దెబ్బతో మళ్ళీ తన జోలికి రాలేదు. ఆ రోజు కూడా ఎందుకు కోపం వచ్చిందంటే, ఎడ్లకు ఉలవలు కొందామని వినుకొండ వెళ్తుంటే శరభయ్య వెంటపడి తన జోబులోని డబ్బులు లాక్కోపోయాడు. అందుకు అంత కోపం వచ్చింది. అయితే ఓ పెద్ద నష్టం జరిగిపోయింది. ఆ గొడవతో చిన్నప్పటి నుంచి తన పెళ్ళం అనుకున్న రాధ పరాయ వ్యక్తి భార్య అయింది. శరభయ్య తల్లిదండ్రుల మీద ఒత్తిడి తెచ్చి చెల్లెల్ని త్రిపురాంతకంలో ఉండే అబ్బాయికి పెళ్లి జరిపించాడు. 2 ఏళ్లు దిగులు పడ్డాడు. కానీ పెళ్లి చేసుకున్నాక కట్టుకున్న భార్య మీద ప్రేమ ఏర్పడింది. భార్య కూడా తనంటే ప్రాణం ఇచ్చేది. 50 ఏళ్లు తనతో కాపురం చేసి పాము కరిచి చనిపోయింది. దగ్గరలో ఆసుపత్రి లేకపోవటంతో ఆమెను బతికించుకోలేకపోయాడు. అప్పుడప్పుడు కనపడుతూ ఉండేది. ఆమె భర్త కూడా చాలా మంచి వ్యక్తి. తనను ఎంతో మర్యాదగా పలకరించేవాడు. నువ్వు నా మెడలో తాళి కట్టకపోయినట్లయితే ఈ బాపయ్యే నా మొగుడు అయ్యేవాడు అనేది రాధమ్మ భర్త పక్కన ఉన్నప్పుడే. నీలాంటి అందమైన అమ్మాయి నా పెళ్ళం కావాలని భగవంతుడు రాసిపెట్టాడు. బ్రహ్మ రాసిన రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది అనేవాడు ఆమె భర్త. ఎప్పుడూ రాధమ్మ పట్ల అసభ్యంగా ప్రవర్తించలేదు. ఇద్దరు ఆ గౌరవం కాపాడుకుంటూ ఉండేవారు. అందరూ బాగానే ఉన్నారు రాధమ్మ. నా మనవడు మన ఊళ్ళోనే 2 ఏళ్లలో హాస్పిటల్ పెడతాడు. నా మనవరాలకి మంచి ఆఫీసర్ ఉద్యోగం వస్తుంది. నా మనవరాల్ని చేసుకున్న అబ్బాయికి హైదరాబాదులో కోట్ల ఆస్తి ఉందట. అవన్నీ వదిలేసుకొని పల్లెల్లో తిరుగుతూ ఉంటాడు మా సుగుణ భర్త. కొడుకు చనిపోయాడన్న దిగులే అప్పుడప్పుడు మనస్సును బాధిస్తూ ఉంటుంది అన్నాడు రాధమ్మతో కష్టసుఖాలు చెప్పుకుంటూ. నీ కొడుకు కోడలు ఉన్నట్లయితే ఎంతో సంతోషపడేవాళ్ళు పిల్లలు ఎదిగి రావటం చూసి. మళ్ళీ నీ కోడలు ఎప్పుడైనా కనిపించిందా అని అడిగింది రాధమ్మ. మా అబ్బాయి గొడ్డును బాదినట్లు బాదుతూ ఉంటే పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిందో ఏమైపోయిందో మళ్ళీ జాడలేదు అన్నాడు బాపయ్య. చీకటి పడినా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూనే ఉన్నారు. గుంటూరు వెళ్ళిన సుగుణ ఇంటికి తిరిగి వచ్చింది. రాధమ్మ ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు పళ్ళు, స్వీట్స్ అట్టపెట్టెలో పెట్టి ఇచ్చింది సుగుణ. ఎందుకమ్మా ఇవన్నీ అంది రాధమ్మ. రాధమ్మ గారు, మీరు రోజూ వచ్చి మా తాతగారిని చూసి వెళ్ళండి. ఆయన తరం వాళ్ళు స్నేహితులు చనిపోయారని దిగులు పడుతూ ఉన్నారు. మీరు వచ్చి కనిపించేసరికి ఆయనలో కొత్త ఉత్సాహం తొంగి చూస్తూ ఉంది అంది సుగుణ. వరుణ్ వచ్చి బాపయ్య తాతను లోపలికి తీసుకొని వెళ్ళాడు. గుంటూరు హాస్పిటల్లోనే ప్రసవించింది సుగుణ. ఆడపిల్ల పుట్టింది. చదువుల తల్లి సరస్వతీదేవి పుట్టింది అనుకుంటూ సంబరపడ్డాడు వరుణ్. మీ అమ్మగారి పేరు వసుధ. మన పాపకు ఆ పేరు పెడదాం అంది సుగుణ. మా నాన్న గుంటూరు వచ్చేశాడు తెలుసా నీకు? నిన్న హాస్పిటల్కి వచ్చి డాక్టర్ అమ్మని నీ ఆరోగ్య పరిస్థితి గురించి వాకప్ చేసి వెళ్ళాడు. పాప పుట్టింది కదా, చూడటానికి వచ్చేస్తాడు అన్నాడు వరుణ్. వరుణ్ అన్నట్లుగానే హాస్పిటల్కే వచ్చేశాడు రాఘవ. స్పెషల్ రూమ్ తలుపు దగ్గర నిలబడి కొడుకును పలకరించాడు. హల్లో మైసన్, ఇక్కడ నిలబడ్డావేమిటి అని అడిగాడు రాఘవ. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా మీరిక్కడికి వచ్చారేమిటి అని అడిగాడు తండ్రిని. కొడుకు ముసిముసి నవ్వుల అర్థం తెలిసిపోయింది రాఘవకు. నాకు బాగా పరిచయం ఉన్న అమ్మాయి ప్రసవించిందని తెలిసింది. ఆడపిల్ల పుట్టిందట, చూడాలని వచ్చాను. నువ్వెందుకు వచ్చావో చెప్పు మళ్ళీ అడిగాడు.
డెలివరీ అయ్యేదాకా ఇక్కడే ఉండి అయిన వాళ్ళకు అండగా ఉండమని మీరే చెప్పారుగా, అందుకే ఇక్కడ ఉన్నాను. డోర్కు అడ్డంగా నిలబడి పక్కకు తప్పుకోకుండానే అన్నాడు. ఈ రూమ్లో ఎవరున్నారు? వసుధ. వసుధ ఎవరు? మర్చిపోయారా? మీకు నాకు అమ్మే అవుతుంది. మీకు బాగా పరిచయం ఉన్న అమ్మాయి కూతురు, మీ మనవరాలు అన్నాడు వరుణ్ పక్కకు తప్పుకొని. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారా? రూములోకి అడుగు పెడుతూ అడిగాడు. ఆయన స్వరంలో గాంభీర్యం, ఆత్మీయత కలగలిపి ఉన్నాయి. ప్రేమ, వాత్సల్యం పొంగి పొర్లటంతో రాఘవ్ కళ్ళు చెమ్మగిల్లాయి. కర్చీఫ్తో కళ్ళు తుడుచుకుని పసిపాపని ఎత్తుకున్నాడు. జాగ్రత్తగా ఎత్తుకోండి అన్నాడు వరుణ్ కొంచెం ఆదుర్తా నిండిన స్వరంతో. చూసేవా తల్లి, కన్న తండ్రికి బిడ్డపై ఉండే వాత్సల్యం నేను ఎక్కడ సరిగ్గా ఎత్తుకుంటానో లేదనని కంగారు పడుతున్నాడు. మరి నాకెంత ఆదుర్తా ఉండాలి. 100 కోట్ల సంపదకు వారసుడు నా కొడుకు. వ్యాపార నిర్వహణలో నాకు అండగా ఉండకుండా పల్లెల్లో కొండల్లో తిరుగుతూ ఉంటే నేనెంత కంగారు పడి ఉంటాను. నా అదృష్టం బాగుండి సిరి సంపదలను ఆశించకుండా నా కొడుకులాగే గ్రామీణ ప్రాంతం సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలనే తపన ఉన్న కోడలు దొరకటం, సంపద ఇచ్చే బంగారు తల్లి లక్ష్మీదేవిని కన్నది అన్నాడు మురిపంగా మనవరాలి నుదురును పెదాలతో సున్నితంగా తాగి. లక్ష్మీదేవి కాదు డాడీ, సరస్వతీదేవి అన్నాడు వరుణ్. అందరిలో నవ్వులు వెల్లివేశాయి. లక్ష్మీదేవి, సరస్వతీదేవి అత్తాకోడళ్ళు. ఒకరు ఉండే చోట మరొకరు ఉండరు. ఎవరు కావాలో కోరుకో అన్నాడు రాఘవ. సరస్వతి ఇచ్చే విజ్ఞానాన్ని ఎవరూ దోచుకోలేరు. లక్ష్మీదేవి ప్రసాదించే సంపదను దోచేసుకుంటారు. దోచుకోపోయినా ఎవరో ఒకరు దొంగలిస్తారనే భయంతో జీవితం అంతా గడుపుతారు. కొడుకు వైపు మెచ్చుకోలుగా చూశాడు. అందుకే నేనొక నిర్ణయానికి వచ్చాను అన్నాడు రాఘవ. ఏమిటది డాడీ? మనకు ఉన్న సంపద 400 కోట్లు దాటింది. అందులో 10% మన కుటుంబ అవసరాలకు ఉంచుకొని మిగతా 90% గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలలు, ఆసుపత్రులు, మరుగుదొడ్ల నిర్మాణానికి, స్వచ్ఛ భారత్ కార్యక్రమాలకి ఖర్చు పెట్టాలనుకుంటున్నాను. మనకు 4 ఇండస్ట్రీలు, మరెన్నో కంపెనీలలో షేర్లు ఉన్నాయి. నా తదనంతరం మన వ్యాపార బాధ్యతలు స్వీకరించటానికి, వాటికి అధిపతిగా ఉండటానికి నువ్వు ఇష్టపడటం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక సేవ చేయాలనుకుంటున్నావు. అందుకే నా జీవితకాలం ముగిసేలోపు మన సంపదలో 90% పల్లె ప్రాంతాల్లో ఖర్చు పెట్టేస్తాను. ప్రతి తండ్రి తన కొడుకు తన అడుగుజాడల్లో నడవాలనుకుంటాడు. నేను నీ అడగజాడుల్లో నడుస్తాను అన్నాడు రాఘవ. నిబిడాశ్చర్యంతో తండ్రి వైపు చూస్తూ ఉండిపోయాడు. తండ్రి గంభీరమైన చూపుల వెనక ఎవరూ గమనించరని అంతర్దృష్టి కూడా ఉంది. ఎంతో కష్టపడి వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు. ఆయన అపజయాలకు కుంగిపోయి విజయాలకు పొంగిపోలేదు. కార్పొరేట్ వ్యాపారం అంటే మాటలు కాదు. ఎంతో నేర్పు, దక్షత ఉండాలి. మొదట యంత్రాల విడిభాగాలు తయారు చేసే ఫ్యాక్టరీ, ఆ తర్వాత విద్యుత్ ఉత్పత్తి, సిమెంట్ పరిశ్రమ, మైనింగ్ తదితర రంగాలకు విస్తరించుకుంటూ వెళ్ళాడు. పట్టింతల్లా బంగారమే. తండ్రి పాదాలకు నమస్కరించాడు. నన్ను మన్నించండి. దేనికిరా? మీకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నాను. మీకు మనవరాలు పుట్టిందన్న వార్త కూడా నేను మీకు మొదట చెప్పలేదు. మీరే అన్ని తెలుసుకుని పాపను చూడటానికి వచ్చారు అన్నాడు వరుణ్. నా మనవరాల్ని చూడటానికి ఎవరి పర్మిషను, ఇన్విటేషను అక్కర్లేదులేవోయ్ అన్నాడు. రాఘవ పసిపాపను తల్లి పక్కన పడుకోబెట్టి తండ్రి కొడుకుల వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది. ఇద్దరిలో ఎటువంటి భేషజాలు లేవు. ఒకరి మనసు మరొకరు అర్థం చేసుకుంటారు. మామయ్య గారు, మీరు చాలా గ్రేట్ అంది సుగుణ. దేనికి గ్రేట్? కుతూహలంగా అడిగాడు రాఘవ. మామూలుగా అందరూ సంపదలో సుఖం లేదు అంటూ ఉంటారు. డబ్బులు సంపాదించడం చేతగానివాడు కూడా కోట్లు సంపాదించి ఏం చేసుకుంటాం? తిన్న తిండిని అరిగేటట్లు చేయగలుగుతుందా? గుండెపోటు రాకుండా కాపాడుతుందా? రోగాలు రాకుండా కోట్లు ఆపగలుగుతాయా అంటూ తర్కాన్ని మొదలు పెడతారు. త్యాగరాజు నిధి చాలా సుఖమా అని అన్నాడంటే ఆయన దారి వేరు. రాముని సన్నిధి గొప్ప పెన్నిది అనుకున్నాడు. గొప్ప తాత్వికుడు. తక్కువేమి మనకు, రాముడు ఒక్కడుండ మనకు అనుకున్నాడు. ఆ మహానుభావుడు కష్టపడి సంపాదించుకోవటం చేతకానివాడు అందని ద్రాక్ష పళ్ళు పుల్లనా అనుకుంటారు. కానీ మీరు నిజంగా గ్రేట్. 100 కోట్లు సంపాదించి ఆ సంపదను గ్రామాల్లో ఉండే వాళ్లకు ఉపయోగపడే పనుల కోసం ఖర్చు పెట్టాలనుకుంటున్నారు. సంపాదించి తన కోసం కాకుండా ఇతరుల కోసం ఖర్చు పెట్టడం గ్రేట్ కాదా సార్ అంది సుగుణ లేచి కూర్చుంటూ. అప్పుడే గదిలోకి జైస్య, సత్యం వచ్చారు రంగురంగుల పూల బొకేతో పట్టుకొని. నా డెలివరీ సమయంలో జైస్య పక్కన ఉంది. నాకు ధైర్యం చెప్పింది అంది సుగుణ. ఏం బాబు, ఎలా ఉన్నావు? సత్యంను అడిగాడు రాఘవ. ఫైన్ సార్. పెళ్ళెప్పుడు చేసుకుంటున్నారు? వచ్చే ఫిబ్రవరి నెలలో, మాఘమాసంలో అన్నాడు సత్యం. మరి పాలకొండలో హాస్పిటల్ ఎప్పుడు కట్టించాలనుకుంటున్నావు? మా ఇద్దరికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ సీట్లు వచ్చాయి. 2 ఏళ్ల తర్వాత హాస్పిటల్ పెడతాను. వెరీ గుడ్. నువ్వు హాస్పిటల్ కట్టించడానికి అయ్యే ఖర్చు నేనే భరిస్తాను. కార్పొరేట్ హాస్పిటల్ ఏ విధంగా తీసిపోకుండా కట్టించు.
రోగుల నుంచి వసూలు చేసే ఫీజులు నామమాత్రంగా ఉండాలి. నిర్వహణకు అవసరమైనంత వరకే రోగుల నుండి ఫీజు తీసుకో. అలాగే సార్. జయస్య పాప దగ్గర చేరి ఏవో కబుర్లు చెప్తూ ఉంది. ఆమె మాటలు ఆలకిస్తూ ఉన్నట్లు తదేకంగా జయస్య కేసు చూస్తూ ఉంది చిన్నారి వసుధ. ప్రతాప్ మామయ్య వాళ్ళింటికి ప్రీతం వచ్చినట్లు తెలిసింది. అమెరికా నుంచి వచ్చి నెల రోజులు అయిందట. అక్కాబావల్ని చూడాలని వచ్చాడు. సత్యం పెళ్లి కార్డు ఇచ్చినట్లుంది. ప్రీతమును కూడా పెళ్లికి ఆహ్వానించవచ్చని వాళ్ళింటికి వెళ్ళింది. 2 ఏళ్ల అబ్బాయికి స్నానం చేయించి బట్టలు వేస్తున్నాడు. తెల్లటి రంగులో మెరిసిపోతూ కనిపించాడు. జుట్టు గోధుమ రంగులో ఉంది. సుగుణను గేటు దగ్గరే చూసి, హల్లో మై డియర్ సుగుణ, బాగున్నావా? కూతురు పుట్టిందట కదా అంటూ పెద్దగా అరిచాడు. ఈ బాబు ఎవరు? అతన్ని అడిగింది. నా కొడుకే. పెళ్లి చేసుకున్నావా? కనీసం మాకు ఇన్ఫార్మ్ కూడా చేయలేదు. అక్కడ అమ్మాయినే పెళ్లి చేసుకున్నావా అని అడిగింది ప్రీతమును. సంవత్సరం కిందట మ్యారేజ్ అయింది. అదేమిటి? ఈ అబ్బాయికి 2 ఏళ్లకు పైగా వయసున్నట్లుంది. 2 ఏళ్ల కిందట మనం కలిసినప్పుడు నీకు చెప్పాను కదా, సావానాతో లివింగ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నానని. సహజీవనంలో ఉన్నప్పుడే కొడుకు పుట్టాడు. తరువాత ఒకరంటే ఒకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నాం. ఎనీ డౌట్ అన్నాడు ప్రీతమ నవ్వుతూ. అక్కడి కల్చర్ ఇది. ఇక డౌట్ ఏముంటుంది? గదిలో ఉన్న సావానాను పిలిచి పరిచయం చేశాడు. మంగళగిరి కాటన్ చీర కట్టుకుంది. ఆకుపచ్చ ముదురు రంగులో ఉంది చీర. ఆ చీరలో దేవతలా మెరిసిపోతూ ఉంది. చేతికి గాజులు, నుదుటన బొట్టు, కాలివేళ్లకు మెట్టెలు ఉన్నాయి. మన సాంప్రదాయం. ఇక్కడ కట్టుబొట్టు అంటే ఇష్టం సావానాకి. అమెరికాలోనే తెలుగు అమ్మాయిల దగ్గర చీర కట్టుకోవటం నేర్చుకుంది. మన పండుగలు, ఆచార వ్యవహారాలు అన్నీ గుచ్చి అడిగి తెలుసుకుంటుంది. నాకేమో అక్కడ కల్చర్ ఇష్టం. ఆమెకి ఇక్కడ పద్ధతులు నచ్చుతాయి అన్నాడతను. నీకంటే అందంగా ఉంది కదా, నిన్నెందుకు ఇష్టపడింది? ఆమెకు వినపడకుండా అతనిని మెల్లగా అడిగింది. నీ ప్రశ్నను ఇంగ్లీష్లోకి తర్జుమా చేసి ఆమెనే సమాధానం చెప్పమన్నాడు ప్రీతం. ప్రీతం మీన్స్ ఫాంటమ్ ఆఫ్ లవ్. లవ్ ఈజ్ ఎసెన్స్ ఆఫ్ లైఫ్. హీ ఈజ్ ట్రెజర్ టు మీ. హీ ఈజ్ గిఫ్ట్ దట్ గాడ్ హేజ్ గివెన్ టు మీ అందామె. ఆమె మాటల్లో ప్రీతం పట్ల ఆమెకు ఉన్న అనురాగం, ప్రేమ వ్యక్తం అవుతున్నాయి. రేణుకకు, సావానాకు నుదుటిన బొట్టు పెట్టి సత్యం వెడ్డింగ్ కార్డ్స్ ఇచ్చింది. భోజనం చేసి వెళ్ళమ్మాయి అంది రేణుక వంట ప్రయత్నంలో పడి. సుగుణ మీద వెనుకటి కోపం లేదు. ఆప్యాయంగానే మాట్లాడింది. పాలకొండల గురించి, పాలమ్మ బిలం గురించి సావానాకు చెప్పింది సుగుణ. పాలమ్మ కథ కూడా వివరించి చెప్పింది. వెరీ ఫ్యాసినేటింగ్ స్టోరీ. ఐ వాంట్ టు సీ ఇట్ నౌ అంది సావానా. నువ్వెందుకు పాలకొండల గురించి చెప్పావు? నా ప్రాణాలు తోడేస్తూ ఉంది. వెంటనే పాలకొండ గ్రామాన్ని, పాలకొండల్ని, పాలమ్మ బిలం చూపించాలట. ఆమె అమెరికాలో పెద్ద జర్నలిస్టు. ఇప్పుడు పాలకొండలు ఎక్కి పాలమ్మ బిలం చూసి ఫోటోలు తీసి, వీడియో తీసి పత్రికల్లో, నెట్లో తను చూసిన వింతల్ని కుమ్మరిస్తుంది అన్నాడు ప్రీతం. భోజనాలయ్యాక కారులో పాలకొండల్ని చూడటానికి బయలుదేరింది సావానా సుగుణను, ప్రీతమును వెంట పెట్టుకొని. కొడుకు కొండ ఎక్కలేడేమోననుకుని రేణుక దగ్గర వదిలేసింది. పాలమ్మ బిలం ఆమెకు బాగా నచ్చింది. ప్రీతం అన్నట్లుగానే ఫోటోలు, వ్యాసాలు అమెరికన్ మ్యాగజైన్కు ఈమెయిల్లో పంపింది. జైస్య, సత్యముల పెళ్లి కన్వెన్షన్ సెంటర్లో వైభవంగా జరిగింది. భోజనాల దగ్గర జైస్య తండ్రి మంగారావు, రాఘవ పక్కపక్కనే కూర్చున్నారు. మీ అమ్మాయి కంటే మీ అల్లుడే అందంగా ఉన్నాడండి అన్నాడు రాఘవ. మీ అబ్బాయి కంటే మీ కోడలు సుగుణ అందంగా ఉంది కదా సరదాగానే సమాధానమిచ్చాడు. మీ హాస్పిటల్ మీ అమ్మాయికి అల్లుడికి అప్పగిస్తారా? ఓపిక ఉన్నంతకాలం ప్రాక్టీస్ కొనసాగిస్తాను. ముసలివాడినయ్యాక అల్లుడి దగ్గరికి చేరతాను అన్నాడు మంగారావు. సత్యం పెళ్లి వైభవంగా జరిగింది. మా అబ్బాయి సుగుణ మళ్ళీ పెళ్లి చేసుకున్నారు. కనీసం ఆ గుళ్ళో పెళ్లి కూడా చూడలేకపోయాను. పోనీలేండి బావగారు, మీ అబ్బాయికి 60 ఏళ్లు వచ్చాక షష్ఠి పూర్తి. అప్పుడు వైభవంగా ఆ వేడుక జరిపించండి అన్నాడు. పెద్దగా నవ్వాడు రాఘవ. ఆయన నవ్వితే హాలంతా దద్దరిల్లాల్సిందే. అందరూ వాళ్ళిద్దరి వైపు చూశారు. అప్పటిదాకా నేను బతకొద్దు. ఒకవేళ బతికి ఉన్నా కాళ్ళు చేతులు కదలవు. చెవిటివాడినైపోతాను. చూపు ఆనదన్నాడు మళ్ళీ నవ్వుతూ. ఆయన నవ్వుతో అందరూ శృతి కలిపారు. గ్రూప్ 1 పరీక్షల్లో సెలెక్ట్ అయింది సుగుణ. ఆమె కోరుకున్నట్లుగానే డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ అయింది. ఆమె సంతోషానికి అవధులు లేవు. చిన్నప్పటి నుండి అడవితో సంబంధం ఉంది. అడవుల్లో తిరిగే ఉద్యోగం రావాలని అనుకునేది. అడవుల్లో తిరిగే వన్యప్రాణులంటే ఇష్టం. చెట్లపై చేరి కిలకిల రావాలు చేసే పక్షులంటే ఇష్టం. బడిలో పంతులమ్మ పాఠం చెప్తూ అశోకుడు చెట్లు నాటించను అని అంటే చెట్లు ఎందుకు నాటించాడు అని అడిగింది చేతులు కట్టుకుని లేచి నిలబడి. పంతులమ్మ నవ్వి, నువ్వు నీ ముక్కుతో మంచి గాలి పీల్చి చెడు గాలి వదులుతావు. చెట్లు ఆ గాలిని పీల్చి నీ చుట్టూ ఉండే గాలిని పరిశుభ్రం చేస్తుంది. నీకు ఆకలైతే పండ్లు ఇస్తుంది. దాహం వేస్తే కొబ్బరి నీళ్లు ఇస్తుంది.
తలలో పెట్టుకోవటానికి వాసన వచ్చే పూలని ఇస్తుంది. నువ్వు అక్షరాలు రాసే నీ చేతిలోని పెన్సిల్ కూడా చెట్టు బెరడుతో చేసిందే. పక్షులు గూడు కట్టుకునేది ఎక్కడ? చెట్ల మీదనే కదా. క్లాసుకు వచ్చేటప్పుడు జామకాయ తింటూ వచ్చావు. అది ఎక్కడి నుంచి వచ్చింది? చెట్టు నుండే కదా అంటూ తనకు అర్థమయ్యేటట్టు చెప్పింది. అప్పటినుంచి ఇంటి చుట్టూ ఎక్కడ ఖాళీ స్థలం ఉంటే అక్కడ మొక్కలు నాటింది. బడి నుంచి ఇంటికి రాగానే పూలతో గాలికి కదలాడే పూల మొక్కల్ని చూసి సంబరపడిపోయేది. పండు కాసినా పువ్వు చూసినా అది చూసి అబ్బురపడి తమ్ముడుకు చూపించేది. కొంచెం వయస్సు వచ్చాక పాలకొండల మీద తిరగటానికి ఇష్టపడేది. వరిమడి ఆకుపచ్చగా కంటికి ఇంపుగా కనిపిస్తే వరిమడుల్లో తిరిగి ఒళ్ళంతా బురద పూసుకునేది. అది చూసి తండ్రి చావబాదేవాడు. తండ్రి కొట్టిన దెబ్బల్ని అప్పుడే మర్చిపోయింది. ఒళ్ళంతా బురదతో వరిమడి మధ్య నిలబడటం గుర్తుండిపోయింది. ఎడ్లబండి మీద చేరుకొని ఎద్దుల తోకల్ని ఆప్యాయంగా నిమిరేది. తాత పశువులకు మేత వేసిన తను మళ్ళీ పశువుడు సావిడిలోకి వెళ్లి పచ్చిగడ్డి ఎండుగడ్డి వాటి ముందు వేసేది. తాత తక్కువ మేత వేశాడేమోనని తన అనుమానం. మొట్టమొదటిసారి తను కట్టుకుంది ఆకుపచ్చ రంగు చీరే. ఇంటి ముందు గింజలు ఆరబోసినప్పుడు పక్షులు వచ్చి గింజలు తింటూ ఉంటే కళ్ళు అప్పగించి చూస్తూ ఉండేది. పక్షుల్ని అదిలించేది కాదు. తండ్రి వెనుగ్గా వచ్చి మొట్టికాయలేసేవాడు. తాత, పక్షులకు ఉండేది చిన్న పొట్టే కదా, కొద్దిగా తింటే ఏమవుతుంది అని అడిగేది తాతను. తన తల నిమిరేవాడు తాత. నీకు చెట్ల కన్నా పిట్టలంటే ఎందుకంత ఇష్టం అనేవాడు. జిల్లా అడవుల సంరక్షణాధికారిగా బాధ్యతలు చేపట్టింది సుగుణ. జీప్ దిగి ఆఫీస్ మెట్లు ఎక్కుతుంటే ఎడం వైపు చెట్టు నీడలో కూర్చున్న ఒక పెద్ద మనిషి కనిపించాడు. అతన్ని గుర్తుపట్టింది. అటెండర్కు చెట్ల కింద కూర్చున్న వ్యక్తిని చూపించి లోపలికి తీసుకురా అతన్ని అని చెప్పింది. 60 ఏళ్లు దాటాయి. ఆ వ్యక్తికి చేతిలో చిన్న సంచి ఉంది. దానిలో పాత కాగితాలు ఉన్నాయి. అతని గదిలోకి రాగానే తన ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చోబెట్టుకొని అటెండర్కు చెప్పింది. మంచినీడు గ్లాసు ఆ వ్యక్తికి ఇచ్చాడు అటెండర్. నెలలో 20 రోజులు మన ఆఫీస్ చుట్టూ తిరుగుతూనే ఉంటానమ్మా. మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్లోనే చిన్న ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాడు. పింఛన్ రావటం లేదు. మన స్టాఫ్ అతని ఫైలు మీద కొర్రీలు వేసి తిప్పుతున్నారు. పాత ఆఫీసరు 10,000 అడిగాడు అతన్ని. అతను డబ్బు ఇచ్చుకునే స్థితిలో లేడు. అటెండర్ ధైర్యంగా అసలు విషయం చెప్పాడు. సర్లే, అతని ఫైల్ నేను క్లియర్ చేస్తాను. వీరి పేపర్లు చూస్తున్న అసిస్టెంట్ను నేను పిలుస్తున్నానని చెప్పు అంది అటెండర్తో. అసిస్టెంట్ను తీసుకురావటానికి వెళ్ళాడు అటెండర్. నన్ను గుర్తుపట్టారా అంది సుగుణ. ఆమె వైపు చూసి తలదించేసుకున్నాడు. 2 కళ్లకు మసక వచ్చింది. పింఛన్ డబ్బు వస్తే శుక్లాలు తీయించుకుందాం అనుకుంటున్నాను తల్లి. మిమ్మల్ని గుర్తుపట్టలేకపోయాను అన్నాడతను. మీ పేరు రాజు. ఫారెస్ట్ గార్డుగా పనిచేశారు. ఎన్నోసార్లు మిమ్మల్ని పాలకొండల మీద ఫారెస్ట్ డ్యూటీ చేస్తుంటే చూశాను. నా పేరు సుగుణ. మాది పాలకొండ గ్రామం. చిట్టయ్య గారి అమ్మాయిని అన్నది సుగుణ. నువ్వా తల్లి? ఓసారి మీ నాన్న చిన్నప్పుడు ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తే రోడ్డు మీద ఏడుస్తూ వినుకొండ నడుచుకుంటూ వెళ్తున్నావు. నేను చూసి నా స్కూటర్ మీద ఎక్కించుకొని మీ మామయ్య గారింటి దగ్గర దింపాను. అక్కడే బాగా చదువుకుంటున్నావని విన్నాను. నేను వినుకొండలో ఉండడం లేదు. సర్వీస్ అయ్యాక కొడుకు దగ్గరికి వచ్చాను. కోడలు పింఛన్ డబ్బులు తెస్తేనే కూడి పెడతానంటున్నది. చెప్పులు అరిగేలా జిల్లా ఫారెస్ట్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాను. నా సమస్య పరిష్కారం అయ్యేటట్టు లేదు అన్నాడు రాజు. ఆయన కంఠంలో నిరాశ నిస్పృహలు స్పష్టంగా ధ్వనించాయి. 10 నిమిషాల తర్వాత వచ్చాడు అసిస్టెంట్ సతీష్. అతని చేతిలో ఏం ఫైలు లేదు. 10 నిమిషాలైంది మిమ్మల్ని పిలిచి. ఇప్పటిదాకా ఏం చేస్తున్నారు? కొత్త ఆఫీసరు, పైగా మహిళా అధికారి. రూల్స్ తెలియవు. ఫైలు ఎలా డిస్పోజ్ చేయాలో తెలియదు. ఆమె తప్పకుండా తన మీదే ఆధారపడాలి. అది అతని ధైర్యం. క్యాంటీన్లో కూర్చున్నాను మేడం. ఇంటి దగ్గర భోజనం రెడీ కాలేదు. క్యాంటీన్లో టిఫిన్ తింటూ ఉంటే మీరు పిలుస్తున్నారని అటెండర్ చెప్పారు. పూర్తిగా తినకుండానే వచ్చేశాను. ఏదో త్యాగం చేస్తున్న వాడిలా మాట్లాడాడు. ఆఫీస్ అవర్స్లో క్యాంటీన్లో కూర్చొని టిఫిన్ చేయకూడదు. మరోసారి ఇలా చేస్తే రిలక్షన్ ఆఫ్ డ్యూటీ కింద ఛార్జ్ మెమో ఇస్తాను. మీ బాధ్యతలు సక్రమంగా నిర్వహించకపోతే మిమ్మల్ని సస్పెండ్ చేయాల్సి వస్తుంది. గొంతు పెంచి ఇంగ్లీష్లో కోప్పడింది. బిత్తరపోయాడు సతీష్. మొదటి మీటింగులోనే ఛార్జ్ మెమో సస్పెన్షన్ అంటుంది ఏమిటి? జాగ్రత్తగా ఉండాలి అనుకున్నాడు మనస్సులో. నిర్లక్ష్యంగా నిలబడ్డవాడల్లా సరైన పద్ధతిలో నిలబడి తల కొద్దిగా వంచాడు. వీరు మీకు తెలుసా? ఎప్పుడు ఆఫీస్ చుట్టూ తిరుగుతూ విసిగిస్తూ ఉంటాడండి. రాజు ఫారెస్ట్ గార్డ్ అన్నాడు సతీష్. ఆయన వయసులోనూ అనుభవంలోనూ పెద్దవాడు. గౌరవించటం నేర్చుకోవాలి. చిన్న పోస్టుకు చెందినవాడని నిర్లక్ష్యం చేయకూడదు. మనది అడవుల శాఖ. అడవుల్ని విస్తరించే కార్యక్రమం చేపట్టడం మన బాధ్యత. ఆ బాధ్యతలను నెరవేర్చుతున్నది ఫారెస్ట్ గార్డ్సు, రేంజర్సు, ఫారెస్ట్ కన్జర్వేటర్సు. వారికి సక్రమంగా జీతభత్యాలు, పెన్షన్స్ ఇచ్చే డ్యూటీ ఆఫీసులో ఉండే మీది. మీ బాధ్యత నిర్వహించకపోతే ఎలా?
రాజుగారు రిటైర్డ్ అయ్యి 2 ఏళ్ళు అవుతుంది. పెన్షనరీ బెనిఫిట్స్ సెటిల్ కాక అవస్థపడుతున్నారు. ఏమిటి ప్రాబ్లం అని అడిగింది సుగుణ. ఆయన మీద ఛార్జెస్ పెండింగ్లో ఉన్నాయి మేడం అన్నాడు సతీష్. రాజుగారి ఫైలు తీసుకురండి అంది సుగుణ. ఫైలు వెతికి 5 నిమిషాల్లో ఫారెస్ట్ ఆఫీసర్ రూంలోకి తీసుకువచ్చాడు. మీరు కూర్చోండి అంది అసిస్టెంట్ సతీష్ను. ఫైలు చదవటంలో మునిగిపోయింది. పాలకొండల్లో 16 ఏళ్ల అమ్మాయిని 3 కలిసి రేప్ చేశారు. ఆ అమ్మాయి తమ సంగతి ఎక్కడ బయట పెడుతుందోనని హత్య చేసిన ఆ 3 ఆ అమ్మాయిని బండరాళ్లతో మోది చంపేశారు. హత్య జరిగిన ప్రాంతంలో తాగిపడేసిన మద్యం సీసాలు, పగిలిన గాజులు, సిగరెట్ పీకలు దొరికాయి. పోలీసులు కేసు నమోదు చేశారు. పాలకొండల అడవిలో ఆ సంఘటన జరిగింది కాబట్టి అసాంఘిక వ్యక్తుల్ని అడవిలోకి అనుమతించాడని, సరిగ్గా అడవిలో తిరగలేదని అప్పుడు డ్యూటీలో ఉన్న రాజుకు ఛార్జ్ మెమో ఇచ్చి సస్పెండ్ చేశారు. డిపార్ట్మెంట్ ఎంక్వైరీకి ఆదేశాలిచ్చారు. అది ఫైలులో ఉన్న విషయం. రాజుగారి మీద డిపార్ట్మెంట్ ఎంక్వైరీ జరిగినట్లు ఫైలులో రాసి ఉంది. ఆ రిపోర్ట్ ఏది? ఆ అమ్మాయి మీద అఘాయిత్యం చేసిన వాళ్ల మీద కోర్టులో క్రిమినల్స్ ప్రొసీడింగ్స్ నడిచాయి. కోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందా? కోర్టులో కేసు కొట్టేశారు మేడం. హైదరాబాద్ నుంచి కారులో వస్తూ నిందితులు 3 కారు యాక్సిడెంట్లో చనిపోయారు. వాళ్ళు చనిపోయారు కాబట్టి కేసు కొట్టేశారు, ఎబేట్ చేశారు. ఓకే, కోర్టు జడ్జిమెంట్ కాపీ ఎంక్వైరీ రిపోర్ట్ ఫైలులో ఉంచి సాయంత్రంలోపు ఫైలు నా టేబుల్ మీద ఉంచాలి అంది సుగుణ. బతుకు చీవుడా అనుకుంటూ బయటపడ్డాడు సతీష్. కోర్టు జడ్జిమెంట్ వచ్చి 2 నెలలు అయింది. డిపార్ట్మెంట్ ఎంక్వైరీ రిపోర్టు వచ్చి 8 నెలలు అవుతుంది. అంతకుముందు ఫారెస్ట్ ఆఫీసర్గా పనిచేసిన ఆఫీసర్ రాజు అడిగిన డబ్బు ఇవ్వలేదని ఆ పేపర్లు తన దగ్గరే ఉంచుకొని ట్రాన్స్ఫర్ అయి వెళ్లబోయే ముందు సతీష్కి ఇచ్చాడు. అవినీతి ఆరోపణల మీద దూర ప్రాంతానికి నాన్ ఫోకల్ పోస్టుకు ట్రాన్స్ఫర్ అయ్యాడు అంతకుముందు ఉన్న అధికారి. మీరు ఇంటికి వెళ్ళండి రాజుగారు. వారం రోజుల్లో మీకు పెన్షనరీ బెనిఫిట్స్ వచ్చేటట్లు చేస్తాను. మీ ఇంటి అడ్రస్, ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్ళండి. పని అవ్వగానే నేనే మీకు ఫోన్ చేసి చెప్తాను అంది. సంతోషపడిపోయాడు రాజు. మెల్లగా అడుగులు వేస్తూ వెళుతున్న రాజు వైపు చూస్తూ ఉండిపోయింది సుగుణ. ఎంతో సిన్సియర్గా డ్యూటీ చేసేవాడు రాజు. చెట్లను నరకనిచ్చేవాడు కాదు. ఎక్కడన్నా చెట్టు ఎండిపోతే వాటి స్థానంలో కొత్త మొక్కలు నాటించేవాడు. సర్వీస్ అంతా అడవుల రక్షణకే పాటుపట్టాడు. అటువంటి వ్యక్తికి ఎన్ని కష్టాలు అనుకుంది మనస్సులో. క్రిమినల్ కోర్టు ఆర్డర్స్లో నిందితుల పేర్లు చూసి ఆశ్చర్యపోయింది సుగుణ. నాగబాబు, అతని స్నేహితులు సాంబా, జాన్. తనను పెళ్లి చేసుకుంటానని వెంటపడింది నాగబాబే. 3 కలిసి 16 ఏళ్ల అమ్మాయిని రేప్ చేసి చంపేశారా? ఎంత ఘోరం! వీళ్ళు మనుషులా, రాక్షసులా? పాలకొండల్ని అపవిత్రం చేశారా? ఆ 3 నిందితులు ఏదో పని మీద హైదరాబాద్ వెళ్లారు. తిరిగి వచ్చేటప్పుడు బాగా తాగేసి కారు నడుపుతూ తెల్లవారుజామున లారీకి గుద్దేశారు. యాక్సిడెంట్ జరిగిన స్పాట్లోనే చనిపోయారు. ఆ 3 నిందితులు చనిపోయారు కాబట్టి క్రిమినల్స్ ప్రొసీడింగ్స్ అనవసరమని భావించింది క్రిమినల్ కోర్టు. సుగుణ ఫారెస్ట్ గార్డు మీద జరిగిన డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ రిపోర్టు తిరిగేసింది. రాజు డ్యూటీ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. ఆ అమ్మాయి హత్య జరిగిన సమయం రాత్రి 7 గంటలు. అంటే రాజు డ్యూటీలో ఉన్నప్పుడు జరిగిన సంఘటన కాదు. పాలకొండల మీద ఉన్న అడవి విస్తీర్ణం దాదాపు 200 స్క్వేర్ కిలోమీటర్లు. అంత విస్తారమైన అడవిని 2 ఫారెస్ట్ గార్డులు కాపలా కాస్తూ ఉంటారు. వారికి సహాయకులుగా మరో 2 ఉంటారు. అసాంఘిక శక్తులు అడవిలో ఓ పక్కన చేరితే వాళ్ళు పసిగట్టడం కష్టమే. రాజు వ్యక్తిగత రికార్డు ఎంతో బాగుంది. అంతకుముందు ఏ రిమార్కు లేదు. అవన్నీ పరిశీలించాక రాజు మీద ఉన్న ఛార్జ్ మెమో డ్రాప్ చేయాలని ఫైలు మీద రాసింది. ఫైలుని పై అధికారి దగ్గరకు స్వయంగా తీసుకువెళ్లి సంతకం పెట్టించి మరుసటి రోజే ఉత్తర్వులు జారీ చేసింది సుగుణ. రాజుకు ఫోన్ చేసి చెప్పింది. వాళ్ళింటికి వెళ్ళి కోడల్ని మందలించింది. డబ్బు తీసుకువస్తేనే భోజనం పెడతాననే ధోరణి మంచిది కాదని, రేపు నీ కొడుకు అదే దారిలో నడుస్తాడని, నువ్వు డబ్బు ఇవ్వకపోతే అన్నం పెట్టడని స్పష్టంగా చెప్పింది సుగుణ రాజు కోడలికి. పెద్దవాళ్ళని గౌరవించటం నేర్చుకోవాలి. ఒడిదుడుకులు జీవితంలో సహజం. కష్టాలు వచ్చాయని వయోవృద్ధుల్ని కరివేపాకును అన్నం తినేటప్పుడు తీసేసినట్లు తీసివేయకూడదు. వాళ్ళు మనకు అందించిన అనురాగ ఆప్యాయతలను ముందు తరం వాళ్ళకు చెప్పాలి. నీకు ఎప్పుడన్నా ఆర్థిక ఇబ్బందులు వస్తే నా దగ్గరకు వచ్చేయి. చేతనైన సహాయం చేస్తాను. అంతేగాని మామగారిని ఇబ్బంది పెట్టకు. అంత పెద్ద అధికారి ఇంటికి వచ్చి చిలక్కి చెప్పినట్లు చెప్పటం రాజు కోడల్ని ప్రభావితం చేసింది. రాజుకు ఏ ఇబ్బంది కలగకుండా చూసుకుంటానని అంది కోడలు. ఆ రోజు నుంచి కాల చక్రం గిర్రున తిరుగుతూ ఉంది. సుగుణ కూతురు వసుధకు 6 ఏళ్లు వచ్చాయి. సత్యం, జైస్య పాలకొండల దిగువన పెద్ద హాస్పిటల్ కట్టించి ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. చుట్టుపక్కల గ్రామాల్లో వాళ్ళిద్దరికీ మంచి పేరు వచ్చింది. ఆడపడుచులు డెలివరీకి పట్నం పరిగెత్తాల్సిన అవసరం లేదు.
అది వరకు ఎవరికన్నా తీవ్రమైన అనారోగ్యం కలిగితే ఎడ్లబండి మీద గుంటూరుకు తీసుకువెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు అవసరం లేదు. ఆదివారం మధ్యాహ్నం తరువాత డాక్టర్లు ఇద్దరూ హాస్పిటల్కి వెళ్లారు. ఆ ఒక్కపూట జైసా సత్యంకు అటవిడుపు. అత్యవసరమైన కేసు వస్తే వెళ్ళక తప్పదు. కారులో గుంటూరు వెళ్లారు. అల్లుడు, నన్ను కూడా పాలకొండ రమ్మంటావా? నీకు తోడుగా హాస్పిటల్లో వైద్యం చేస్తాను. నువ్వు అప్పుడప్పుడు విశ్రాంతి తీసుకోవచ్చు అన్నాడు మంగారావు. మీ అల్లుడు గారికి విచిత్రమైన కేసులు వస్తున్నాయి నాన్న. ఆయన అందం చూసి పల్లెటూరు అమ్మాయిలు ఫ్లాట్ అయిపోతున్నారు. మొన్న ఈ మధ్య ఓ అమ్మాయి ఒంటి నిండా బంగారు ఆభరణాలు ధరించి వాళ్ళ అమ్మతో పాటు ఓపీ రూమ్లకు వచ్చిందట. ఆ అమ్మాయి తల్లి డోర్ లాక్ చేసేసింది. కూతురు సమస్య చెప్పటం మొదలుపెట్టింది. వారం రోజుల నుండి కూతురు ఉపవాసం ఉంటున్నదట. పచ్చి మంచినీళ్లు కూడా తాగనని భీష్మించి కూర్చున్నదట. డాక్టర్ గారిని పెళ్లి చేసుకోవాలని ఆమె పట్టుదల. అదెలా కుదురుతుంది? డాక్టర్ గారికి పెళ్లి అయిపోయింది కదా అని అంటే రెండో భార్యగా ఉంటానని చెప్పిందట. కూతురు రచ్చ రచ్చ చేస్తూ ఉంటే ఆ బాధపడలేక తీసుకువచ్చింది ఆ తల్లి హాస్పిటల్కు. మీ అల్లుడు గారు ఆ అమ్మాయి తలనిమిరి, అమ్మా, నీ వయస్సు నిండా 20 ఏళ్లు లేవు. అందమైన అబ్బాయిల్ని చూసి ముచ్చటపడి అతనే నా మొగుడు కావాలని పట్టుబట్టడం సహజం. బయట వాళ్లకు తెలిస్తే మీ కుటుంబం పరువు పోతుంది. పాలకొండలో ఓ చుక్క విషం చేరిస్తే పాలన్నీ విరిగిపోతాయి. నిర్మలమైన మనస్సు అందమైన కొలను లాంటిది. రాయి విసిరేస్తే నీళ్లన్నీ అల్లకల్లోలమవుతాయి అని నచ్చచెప్పాడు. గది తలుపు తీసి నన్ను పిలిచారు మీ అల్లుడు గారు. ఇద్దరం నచ్చచెప్పాం. ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. 2 రోజుల తర్వాత ఆ అమ్మాయికి మంచి సంబంధం కుదిరింది. పెళ్లి చేసుకుంది, గర్భవతయింది. పరీక్షలు చేయించుకోవటానికి నా దగ్గరికే వచ్చింది. ఇప్పుడు ఆ అమ్మాయి కబుర్లు అన్నీ ఆమె భర్త గురించే. తమ దగ్గరకు వచ్చిన రోగుల సంగతి చెబుతూ ఆ విషయం చెప్పింది జయస్య తండ్రికి. వైద్యుడి దృష్టి ఎప్పుడూ పేషెంట్ ఆరోగ్య పరిస్థితి గురించి ఆలోచిస్తాడు గాని రోగి అందచందాల గురించి ఆలోచించడు. నగ్నంగా భోజనం వడ్డించమని త్రిమూర్తులు అనసూయదేవిని అడుగుతారు. ఆ తల్లి త్రిమూర్తుల్ని పసిపిల్లలుగా మార్చి భోజనం వడ్డిస్తుంది. డాక్టర్ దృష్టిలో రోగులంతా పసిపిల్లలే అన్నాడు సత్యం. అల్లుడి మాటలు విని పొంగిపోయాడు మంగారావు. వజ్రానికి చెదల పట్టవు అనుకున్నాడు అల్లుణ్ణి చూస్తూ. భారతి అక్క ఆ రోజు వచ్చి పోట్లాడకపోయి ఉన్నట్లయితే జైసె పెళ్లి మరొకటితో జరిగేది. ఏదో గుర్తుకు వచ్చింది మంగారావుకు. మొదట నీకు మరో డాక్టర్ని ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నాను. ఎంగేజ్మెంట్ ఫంక్షన్ కూడా ఏర్పాటైంది. అదృష్టవశాత్తు అతనితో నీ పెళ్లి తప్పిపోయింది. ఆ తర్వాత తెలిసిందేమిటంటే అతను నిజంగా డాక్టర్ కాదు, దొంగ సర్టిఫికేట్తో డాక్టర్నని అందరికీ చెప్పుకుంటున్నాడు. క్లినిక్ కూడా ప్రారంభించి వైద్యం మొదలుపెట్టాడు. వైద్యం వికటించడంతో రోగులు అతనికి దేహశుద్ధి చేశారు. పోలీసులు ఆరా తీస్తే అతని దగ్గర ఉన్నది ఫేక్ సర్టిఫికేట్ అని తేలింది. దొంగ డాక్టర్ గురించి చెప్పాడు మంగారావు. అతనితోనే మీ అమ్మాయి పెళ్లి జరగాల్సింది. నాతో పాటే మీ అమ్మాయికి కూడా మతిస్థిమితం తప్పేది అన్నాడు సత్యం. ఐఆమ్ లక్కీ. భారత అత్తయ్య సరైన సమయంలో జోక్యం చేసుకొని అతనితో పెళ్లి ఆపించి సత్యంతో జరిపించింది. రాత్రి 9 దాకా కబుర్లు చెప్పుకొని భోజనం చేసి కారులో పాలకొండ తిరుగు ప్రయాణమయ్యారు జయశ్రీ సత్యం. కారు పాలకొండ సమీపంలోకి వచ్చేసరికి రోడ్డు మీద నడుస్తున్న స్త్రీ మీద పడింది. 50 ఏళ్లకు పైగానే ఉంటుంది ఆమె వయసు. చలికి వణికిపోతున్న రోడ్డుకు ఓ పక్కన నడుస్తూ ఉంది. చేతిలో పాత సంచి ఉంది. తల చుట్టూ కప్పుకొన్న తుండుగుడ్డ జారి కింద పడింది. అది గమనించకుండా తూలిపోతూ నడుస్తూ ఉంది. కారు ఆపాడు సత్యం. ఎక్కడికమ్మా, చలిగాలిలో ఒంటరిగా నడుస్తున్నాడు అని అడిగాడు సత్యం. అతని మాటలు వినిపించుకునే స్థితిలో లేదు. ఆమె కింద పడిపోబోతుంటే పట్టుకున్నాడు. ఒళ్ళంతా జ్వరంతో కాలిపోతూ ఉంది. జయస సహాయంతో ఆమె కారు వెనక సీట్లో పడుకోబెట్టి నేరుగా హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు. జ్వరం తగ్గడానికి ఇంజెక్షన్ చేసి బెడ్ మీద పడుకోబెట్టాడు. హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చేసరికి అర్ధరాత్రి 12 అయింది. డాక్టర్ల జీవితాలు ఇలాగే ఉంటాయి. భోజనం చేయటానికి, పడుకోవటానికి ఓ సమయం అంటూ ఉండదు అనుకున్నాడు సత్యం. ఫారెస్ట్లో తిరుగుతున్న రేంజర్కు పాము కరిచింది. అతన్ని తీసుకుని హాస్పిటల్కి వచ్చింది సుగుణ జీపులో. సత్యం రేంజర్కు యాంటీపానం ఇంజెక్షన్ చేశాడు. 2 గంటల తర్వాత అతను విష ప్రభావం నుంచి బయటపడ్డాడు. వార్డు బయట అరుగు మీద కూర్చున్న పెద్దావిడ మీద సుగుణ దృష్టి పడింది. ఎక్కడో చూసినట్లు అనిపించింది. బాగా పరిచయం ఉన్న ఆమెలాగా అనిపించింది. ఆమె దగ్గరికి వెళ్ళింది. ఎవరమ్మా నీవు, ఏ ఊరి మీది అని అడిగింది సుగుణ. 10 నిమిషముల పాటు మాట్లాడటానికి ఇష్టపడలేదు. మౌనంగానే ఉండిపోయింది సుగుణ. ఎన్ని ప్రశ్నలు వేసినా సమాధానం చెప్పకుండా అటువైపు వచ్చిన నర్సు చెప్పింది. ఆదివారం రాత్రి రోడ్డు పక్కన జ్వరంతో తూలిపోతూ ఉంటే డాక్టర్ గారే తీసుకువచ్చి హాస్పిటల్లో చేర్పించారు. ఆరోగ్యం కుదుటపడింది. కొత్త బట్టలు కొనిచ్చాం, వేసుకోవటం లేదు. టైలర్కు ఆదికి పాత జాకెట్లు ఇవ్వమంటే ఇవ్వదు.
ఆ పాత సంచిలో ఏదో బంగారం దాచిపెట్టినట్లు ఒళ్ళో పెట్టుకుంటుంది. నేనే సంచి లాక్కొని పాత జాకెట్టు టైలర్కి ఇచ్చి కొత్త జాకెట్లు కుట్టించాను. 2 చీరలు కొనిచ్చాం. డబ్బు డాక్టర్ గారే ఇచ్చారు. సంచిలో పాత ఫోటో, చిన్న అట్టముక్క ఉన్నాయి చూడండమ్మా. అట్టముక్క, పాత ఫోటో సుగుణకి ఇచ్చింది నర్సు. అవి లాక్కోపోయిందామె. నా కూతురు, నా కొడుకు ఫోటో అది. నాకిచ్చేయండి అంది పెద్దగా అరుస్తూ. ఆ ఫోటో చూసి ఆశ్చర్యపోయింది సుగుణ. 25 ఏళ్ల కింద తీసిన ఫోటో అది. తమ్ముడు పక్కన తను. ఇద్దరి వెనక అమ్మ నిలబడి ఉన్నారు. వెనక వైపు అస్పష్టంగా పాలకొండలు కనిపిస్తున్నాయి. చిన్నప్పుడు పాలకొండలో జరిగే పాలమ్మ తిరునాళ్ళలో తీసిన ఫోటో అది. ఆమె వైపు పరిశీలనగా చూసింది సుగుణ. అనుమానం లేదు, అమ్మే. ఆమె పక్కన కూర్చొని భుజాల చుట్టూ చేతులు వేసి దగ్గరికి తీసుకుంది. ఆనందంతో ఊగిపోయింది సుగుణ. ఎవరు నువ్వు? నీ కూతురిని సుగుణని గుర్తుపట్టలేదా? డాక్టర్ గారు నీ కొడుకే. సత్యం వాడి పేరు. గుర్తుపట్టావా? ఏదో లీలగా ఆ పేర్లు గుర్తుకు వచ్చాయి జలజాక్షికి. కూతురిని హృదయానికి హత్తుకుంది. అన్ని బంధాలలో పేగుబంధం గొప్పది. అట్టముక్క కేసి చూసింది. ఎవరిదో ఫోన్ నెంబరు, పేరు ఉన్నాయి. ఆ నెంబరుకి ఫోన్ చేసింది సుగుణ. ఎవరో ముసలాయన అవతల వైపు నుంచి మాట్లాడాడు. ఎవరమ్మా మీరు అని అడిగాడు. మా అమ్మగారి దగ్గర ఉన్న పాత సంచిలో మీ పేరు, ఫోన్ నెంబరు ఉంటే ఫోన్ చేశాను. కరుణాకర్ రెడ్డి గారేనా అని అడిగింది సుగుణ. అవునమ్మా, నా పేరు కరుణాకర్ రెడ్డి. మేము కడపలో అనాథాశ్రమం నడుపుతూ ఉండేవాళ్ళం. 25 ఏళ్ల కిందట ఓ 30 ఏళ్ల ఆడమనిషి మా అనాథాశ్రమం దగ్గరికి వచ్చింది. నిలువ నీడ లేదని చెప్పింది. భర్త హింసిస్తూ ఉంటే పిల్లల్ని వదిలేసి వచ్చింది. పిల్లల ఫోటో చూపిస్తూ ఉండేది. వంట మనిషిగా పెట్టుకున్నాం. ఆమె తిన్నది 4 మెతుకులే. మా అనాథాశ్రమంలో 40 మందికి సేవలు చేసేది. సరైన ఆర్థిక సహకారం లేక ఆ అనాథాశ్రమం మూతపడింది. మరో చోట పని చూసుకోమని చెప్పి పంపించాను. ఆమె పేరు జలజాక్షి. అవి మాకు తెలిసిన వివరాలు అన్నాడు పెద్దాయన. తన గురించి, తమ్ముడు గురించి చెప్పింది ఆ పెద్దాయనకి. ఎంతో సంతోషపడ్డాడు. చివరికి సుఖాంతం అయిందన్నమాట అన్నాడు ఆయన. తమ్ముడి దగ్గరకు జలజాక్షిని తీసుకువెళ్ళి అన్ని విషయాలు చెప్పి పాత ఫోటో చూపించింది. సత్యంలో ఆనందం అంబరం అంచులు తాకింది. కన్న తల్లి ఎవరో తెలిసేసరికి. వసుధ చెయ్యి పట్టుకొని పాలకొండ ఎక్కారు సుగుణ, వరుణ్. పచ్చని చెట్ల మధ్య చదునుగా ఉన్న రాతి మీద కూర్చున్నారు. ఇంకా పైకి ఎక్కుదాం అంది వసుధ. ఇప్పుడు కాదమ్మా, నువ్వు ఇంకా కొంచెం పెద్దయ్యాక కొండపైదాకా ఎక్కుదాం. ఆ పసుపు రంగు పిట్ట చూడు ఎంత బాగుందో అంది సుగుణ కూతురును చెట్టుకొమ్మ మీద ఉన్న పిట్టను చూపిస్తూ. చిరుగాలులకు సుగుణ కురులు కదలాడుతూ ఉంటే చూస్తూ ఉండిపోయాడు వరుణ్. పాలకొండల్ని చేతులతో తాకి కళ్ళకు అద్దుకుంది సుగుణ. ఆమెను చూస్తూ ఉంటే గంటలు నిమిషాల్లా గడిచిపోయాయి. శ్రావణ మేఘంలా అతని మనస్సు తడిపేసింది ఆమె రూపం. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.